ఈ వీడియోలో నేను మీకు వేర్ వుల్ఫ్స్ అనే ఈ తోడేలు మనుషుల గురించి చెప్తాను. అతని చర్మం మొత్తం ఊడిపోయి వుల్ఫ్కి ఉన్నట్టు హెయిర్ గ్రో అయింది. నేను కూడా ఒక వేర్ వుల్ఫ్ని నెక్స్ట్ ఫుల్ మూన్ రోజు వేర్ వుల్ఫ్ లాగా మారిపోతాను. ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి నుండి తప్పించుకోవడం ఎలా? నేను పాతాళలోకపు యువరాజుని కలిశాను. ఆ తర్వాత వచ్చిన ఫుల్ మూన్ రోజు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ చందమామ వెలుతురులో మీ రక్తం అడవిలో పారుతూ ఉంటుంది. ఇది నార్మల్ హారర్ స్టోరీ కాదు. మాంత్రిక ప్రపంచంలో కొన్ని సెంచరీస్ నుండి సీక్రెట్గా దాచిపెట్టిన ఒక కర్స్ గురించి. వేర్ వుల్ఫ్స్ అవి వాటంతటవి పుట్టలేదు, అవి క్రియేట్ చేయబడిన క్రియేచర్స్. చాలా ఇయర్స్ బ్యాక్ ఒక పవర్ఫుల్ విజార్డ్ ఉండేవాడు. అతనికి చావంటే భయం. ఎలాగైనా మరణం నుండి తప్పించుకొని అమరుడుగా అవ్వాలని అతనికి దురాశ ఉండేది. మనిషి లిమిట్స్ని అనిమల్ పవర్తో కంబైన్ చేస్తే అతను సూపర్ హ్యూమన్ లాగా అవ్వగలడని ఒక గ్రంథంలో చూశాడు. అందుకోసం అతను ఒక వుల్ఫ్ని మరియు ఒక మనిషిని చంపి వాళ్ళ రక్తాన్ని కంబైన్ చేసి ఒక ఫుల్ మూన్ రోజు డార్క్ స్పెల్స్ యూజ్ చేసి రిచువల్ చేశాడు. రిచువల్ అయిపోయిన తర్వాత అతను ఆ బ్లడ్ని తాగేశాడు. అతని శరీరం ఆ పవర్ని తట్టుకోలేకపోయింది, కానీ అతను బ్రతికాడు. ఆ తర్వాత వచ్చిన ఫుల్ మూన్ రోజు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అతను చేసిన డార్క్ కర్స్ అవేక్ అయింది. అతని బోన్స్ అన్నీ విరిగిపోయి కొత్త బోన్స్ వచ్చాయి. అతని చర్మం మొత్తం ఊడిపోయి వుల్ఫ్కి ఉన్నట్టు హెయిర్ గ్రో అయింది. అతని కళ్ళు నిప్పులా వెలిగింది. అతని ఇప్పుడు ఒక మనిషి కాదు, ఒక వేర్ వుల్ఫ్. చరిత్రలో ఫస్ట్ వేర్ వుల్ఫ్ ఇలాగే పుట్టింది. డే టైంలో వేర్ వుల్ఫ్స్ నార్మల్ మనిషిలాగానే ఉంటారు. వాళ్ళకి మెమరీస్ అన్నీ గుర్తుంటాయి, చేసిన తప్పుకి రిగ్రెట్ కూడా అవుతారు. కానీ ఫుల్ మూన్ రైజ్ అయితే వాళ్ళని మ్యాజిక్ కంట్రోల్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పెయిన్ వాళ్ళు అసలు భరించలేరు. అన్నిటికంటే వరస్ట్ పార్ట్ ఏంటంటే ఒక వేర్ వుల్ఫ్కి మనిషిని చంపేటప్పుడు చంపుతున్నామని తెలుస్తుంది, కానీ తనని తాను నియంత్రించుకోలేదు. వాళ్ళ ముందు ఎంతటి తెలిసిన వ్యక్తి ఉన్నా వాళ్ళని చంపేస్తుంది. ఇదే కర్స్ వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్. వేర్ వుల్ఫ్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. లైట్నింగ్ స్పీడ్తో కదులుతూ దట్టమైన చీకటిలో కూడా పర్ఫెక్ట్ విజన్తో వేటాడుతాయి. అది వేటాడేటప్పుడు చిన్న సౌండ్ కూడా రాదు. సడన్గా ఒక నల్లటి నీడ మీకు కనిపిస్తుంది. కన్నురెప్ప మూసి తెరిచే గ్యాప్లో అది మిమ్మల్ని చంపేస్తుంది. ఆ చందమామ వెలుతురులో మీ రక్తం అడవిలో పారుతూ ఉంటుంది. వేర్ వుల్ఫ్ జస్ట్ కిల్లర్ కాదు, అది కర్స్ని స్ప్రెడ్ చేస్తుంది. ఒక స్క్రాచ్ కానీ లేదా బైట్ చేసిన విక్టిమ్ సర్వైవ్ అయితే ఆ కర్స్ సైలెంట్గా అతని బ్లడ్లో కలిసిపోతుంది. నెక్స్ట్ ఫుల్ మూన్ కంతా అతను కూడా ఒక వేర్ వుల్ఫ్ లాగా మారిపోతాడు. ఈ విధంగానే మాంత్రిక ప్రపంచంలో వేర్ వుల్ఫ్స్ అన్ని స్లోగా స్ప్రెడ్ అయ్యాయి. వేటగాళ్ళు కూడా వాటిని ఏమీ చేయలేకపోయారు. ఇనప కేజులు, వలలు, ట్రాప్స్ ఇలాంటివన్నీ వాటి పవర్ ముందు ఫెయిల్ అయ్యారు. ఇంకాసేపట్లో నేను డెవిల్ని కలిసి వేర్ వుల్ఫ్ లాగా మారిన కథ రాబోతుంది. మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఆ మూన్ మ్యాజిక్ చాలా పవర్ఫుల్గా ఎఫెక్ట్ని చూపించింది. కానీ కొంతమంది వేర్ వుల్ఫ్స్ మైండ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక పోర్షన్ని కనిపెట్టారు. ఆ పోర్షన్ వాళ్ళు తాగినప్పుడు వేర్ వుల్ఫ్ లాగా మారినా సరే మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది, కానీ ట్రాన్స్ఫర్మేషన్ని మాత్రం ఆపలేరు. ఆ పోర్షన్ తాగినప్పటికీ వాళ్ళు మూన్ లైట్కి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండాలి, లేదా వాళ్ళలోని మాన్స్టర్ మేల్కొంటుంది. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు వేర్ వుల్ఫ్ నుంచి ఎలా తప్పించుకోవాలి? వాటిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ రూల్, ఫుల్ మూన్ రోజు అస్సలు బయటికి వెళ్ళకూడదు. అడవిలో కానీ లేక నిర్మానుష్యమైన ప్రదేశాల్లో రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళారంటే వేర్ వుల్ఫ్ చేతిలో చావడానికనే అర్థం. సెకండ్ రూల్, సిల్వర్. అవును, సిల్వర్ మెటల్ మాత్రమే వేర్ వుల్ఫ్ని చంపగలదు. దాని దృఢమైన శరీరాన్ని సిల్వర్ మాత్రమే కట్ చేస్తుంది. కాబట్టి సిల్వర్ స్వార్డ్స్, సిల్వర్ బుల్లెట్స్ ఉన్న తుపాకులని వెపన్స్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. రాత్రిపూట మీరు గ్రూప్స్గా ఈ సిల్వర్ వెపన్స్ని మీతో పాటు తీసుకొని వెళ్తే వేర్ వుల్ఫ్స్ మిమ్మల్ని ఏం చేయలేదు, అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. నిప్పుని కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి, అది దాని దృష్టిని మందగించి వేర్ వుల్ఫ్ని భయపెడుతుంది. థర్డ్ రూల్ చాలా ఇంపార్టెంట్. వేర్ వుల్ఫ్ కనుక మీ ఫ్రెండ్ పైన దాడి చేసి అతను ఒకవేళ తప్పించుకొని సర్వైవ్ అయ్యాడంటే అతని శరీరం మొత్తం చెక్ చేయండి. అతని ఒంటిపైన చిన్న స్క్రాచ్ మార్క్ ఉన్నా
మీ ఫ్రెండ్ని మర్చిపోండి, లేదా నెక్స్ట్ డే సూర్యుని చూడడానికి మీరు బ్రతికి ఉండరు. అతను కూడా ఒక వేర్వుల్ఫ్ లాగా మారి మిమ్మల్ని చంపేస్తాడు. ఈ వేర్వుల్ఫ్ కర్స్ ఎప్పటికీ ఆగదు. ఆ మనిషి వేర్వుల్ఫ్ లాగా మారకముందు మాత్రమే చనిపోవాలి. అది ఒక్కటే అతనికున్న లాస్ట్ ఆప్షన్. మీకు ఒకటి తెలుసా, నేను కూడా ఒక వేర్వుల్ఫ్ని. నెక్స్ట్ ఫుల్ మూన్ రోజు వేర్వుల్ఫ్ లాగా మారిపోతాను. అసలు నేను ఎలా వేర్వుల్ఫ్ లాగా మారా అనుకుంటున్నారా? అయితే నా స్టోరీని ఫుల్గా చూడండి. తాతయ్య, తూర్పు దిక్కులో ఉన్న కొండపైన రాక్షసుడు నిజంగా ఉన్నాడా? అవును విజయ్, 1000 సంవత్సరాల క్రితం ఫార్నియస్ అనే రాక్షసుడు కొడుకు అయిన డెవిల్ ని ఆ కొండలోని బంధించి ఉంచారు అని అందరూ నమ్మేవాళ్ళు. అందుకే అటువైపు ఎవరు వెళ్లరు. ఓ అవునా, ఆ రాక్షసుడి కథ ఏంటి తాతయ్య? అప్పట్లో భూమిపైన విచిత్రమైన జీవులు చాలా ఉండేవి. వాటిని అదుపు చేయడానికి పాతాళ లోకానికి రాజైన హేడస్, డాగోన్ ఇంకా ఫార్నియస్ అనే 2 రాక్షసులని సృష్టించాడు. ఆ 2 సోదరులు హేడస్ చెప్పినట్లే ఆ జంతువులను అదుపు చేసి బంధించారు. కొంతకాలం తర్వాత హేడస్ చనిపోయాడు. రాక్షసులందరూ ఫార్నియస్ మంచితనానికి అతని రాజుగా చేశారు. కానీ డాగాన్ కి అది నచ్చలేదు. ఒకరోజు డాగాన్ ఫార్నియస్ ని చదరంగ మాట ఆడడానికి పిలిచాడు. ఓడిన వాళ్ళు అడిగింది ఇవ్వాలని ఫార్నియస్ దగ్గర మాట తీసుకుంటాడు. ఫార్నియస్ డాగాన్ చెడుబుద్ధి తెలియక సరే అని ఆడుతాడు. కానీ డాగాన్ తన మాయను ఉపయోగించి మోసం చేసి గెలుస్తాడు. డాగాన్, నీకేం కావాలో అడుగు సోదరా. ఫార్నియస్, నాకు నీ ప్రాణాలను బహుమతిగా ఇవ్వు. అది విన్న ఫార్నియస్ ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలను వదిలేస్తాడు. కానీ తనకున్న శక్తులన్నిటినీ తన కొడుకైన డెవిల్ కి ఇచ్చి చనిపోతాడు. విషయం తెలుసుకున్న డాగాన్ ఫార్నియస్ భార్యను చంపి డెవిల్ ని ఈ తూర్పులో ఉన్న కొండ లోపల బంధించి ఉంచాడు. అప్పటి నుంచి ఆ కొండ పక్కకి ఎవరూ వెళ్లేవాళ్ళు కాదు. తాతయ్య, ఎవరో వచ్చినట్టున్నారు. మర్యాదగా మీ దగ్గరున్న డబ్బులని ఇచ్చేయండి, లేదా మీ ప్రాణాలు పోతాయి. విజయ్, నువ్వు వెనక వైపు నుంచి పారిపో. వీళ్ళని నేను చూసుకుంటా. అలాగే. వాడిని పట్టుకోండి రా, లేదా మన గురించి పోలీసులకి చెప్పేస్తాడు. అలాగే అన్నా. అరే ఆగురా, వాడు రాక్షసుడన్న కొండలోకి వెళ్తున్నాడు. ఇంకా ఎలాగో వాడు చనిపోతాడు. మనం వెళ్ళి అన్నకి చెప్తాం పదా. అలాగే. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హే బ్రో. ఎవరది? ఇటువైపుగా చూడు. ఎవరు నువ్వు? నా పేరు డెవిల్. అంటే నేను నీ గురించి విన్న కథలన్నీ నిజమేనా? నిజమే. నన్ను ఈ చైన్స్ నుంచి విడిపించు బ్రో. నువ్వు నన్ను విడిపించాక చంపేస్తే ఫార్నియస్ కుమారుడైన డెవిల్ అనే నేను నీకు మాట ఇస్తున్నా, నీకు ఏ హాని జరగదు. సరే అలాగే. థ్యాంక్స్ బాయ్. హే డెవిల్, ఇదెవరు? నీ ఫ్రెండా? కాదు బ్రో, నన్ను ఎవరైనా విడిపిస్తే వాళ్ళని చంపడానికి మా పెదనాన్న డాగాన్ కాపులాగా పెట్టాడు. ఇది ముందే చెప్పొచ్చు కదరా డెవిల్. ఐఎమ్ సారీ బాయ్. డెవిల్, ఏదో ఒక చీరా. అలాగే బాయ్. ఇదిగో ఈ కత్తిని తీసుకో. నాకు కత్తి వాడడం రాదు. మరి వేరే వెపన్ ఏది కావాలో చెప్పు. నాకు ఏ వెపన్ వాడడం రాదురా డెవిల్. అరెరే, ఇప్పుడేం చేయాలి? ఉండు, నిన్న ఒక వేర్ వుల్ఫ్ లాగా మార్చేస్తా. వేర్ వుల్ఫా? పాతాళ లోకానికి యువరాజైన డెవిల్ అనే నేను నీకు వేర్ వుల్ఫ్ యొక్క శక్తిని ఇస్తున్నా. సచ్చింది దొంగ ముండా. డెవిల్, ఇంకా ఒక ప్రాబ్లం ఉంది. ఏమైంది? మా ఇంట్లో దొంగలున్నారు. మా తాతయ్యని కాపాడాలి. అయితే పద, వెళ్ళి కైమార్చేద్దాం కొడుకుల్ని. రే ముసలోడా, మర్యాదగా లాకర్ కి ఎక్కడుందో చెప్పు. నేను చెప్తారా మీకు? ఎవరు మీరు? తాతయ్య, నేనే విజయ్ని. ఏంటి విజయ్ ఇదంతా? మీరు చెప్పిన కథలో ఫార్నియస్ కొడుకు డెవిల్. ఇదిగో. హాయ్. ఇతనే మనకి సహాయం చేశాడు తాతయ్య. మాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ డెవిల్. తాతయ్య, డెవిల్ ని కూడా ఇంక మీద మనతో పాటు ఇక్కడే ఉండనిద్దాం. అలాగే విజయ్, కానీ డెవిల్ ని ఈ రూపంలో నార్మల్ ప్రజలు చూస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకపై ఏ ప్రాబ్లం రాదులే తాతయ్య. హే డెవిల్, భలే ఉన్నావురా.
డాగాన్ మహారాజా, వెండిగో మాన్స్టర్ ని చంపి ఎవరో డెవిల్ ని విడిపించారు. ఎవరది? ఇప్పుడు డెవిల్ ఎక్కడ ఉన్నాడు? విజయ్, నాకు ఆకలిగా ఉంది, శ్మశానానికి వెళ్దాం పద. సరే, అలాగే డెవిల్. విజయ్, ఇక్కడ తవ్వి ఈ శవాన్ని బయటెక్కి. అలాగే డెవిల్. ఈ శవాన్ని చూస్తాంటేనే నోరు ఊరిపోతుంది. డెవిల్, త్వరగా కానివ్వు, మనల్ని ఎవరైనా చూస్తారేమో. అలాగే. హే డెవిల్, అవి ఏంటి అలా ఉన్నాయి? అవి గోల్స్ విజయ్, పాతాళ లోకం నుంచి వచ్చాయి. అంటే డాగాన్ ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పద పద. తాతయ్య, డెవిల్ కోసం డాగాన్ వచ్చేసాడు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. విజయ్, డెవిల్ ని తీసుకొని హాగ్వార్ట్స్ లో ప్రొఫెసర్ హ్యారీ దగ్గరకు వెళ్ళు. అతను మాత్రమే హెల్ప్ చేయగలడు. అలాగే తాతయ్య. డెవిల్, పద వెళ్దాం. వావ్, ఈ ప్లేస్ అదిరిపోయింది. ప్రొఫెసర్ హ్యారీ, మాకు మీ హెల్ప్ కావాలి. డాగాన్ ని ఎదిరించడం కష్టం, కానీ వాడిని మనం ఎప్పటికీ బయటికి రాకుండా బంధించొచ్చు. ఎలాగ ప్రొఫెసర్? ఇదిగో ఈ బుక్ ని తీసుకో, ఇందులో అతన్ని బంధించు. కానీ ప్రొఫెసర్, బుక్ లో రాక్షసుని ఎలా? ఇది నార్మల్ బుక్ కాదు, ఇది గాడ్ జీవ్స్ ది. ఇందులో ఎందరో మంది రాక్షసులని గాడ్ జీవ్స్ బంధించారు. థ్యాంక్స్ ప్రొఫెసర్. డెవిల్, పద. ఆ డాగాన్ అంతు చూద్దాం. ఏ డాగాన్, నీ చావు మూడింది. రారా డెవిల్, నీకోసమే ఎదురు చూస్తున్నా. వెళ్ళి వాణ్ణి అంతం చేయండి. డెవిల్, ఆ మాన్స్టర్స్ ని నేను చూసుకుంటాను. నాకు శక్తి నీవు. పాతాళ లోకానికి యువరాజైన డెవిల్ అనే నేను నీకు మా నాన్న ఫార్నియస్ ఒక శక్తిని ఇస్తున్నా. ఇంకా నీ పని అయిపోయింది పెదనాన్న డాగాన్. వద్దు, నన్ను ఆ బుక్ లో బంధించకు. వద్దు డెవిల్. డెవిల్, నువ్వు పాతాళ లోకానికి రాజు కావాల్సిన సమయం వచ్చింది. వెళ్ళిరా. నేను నిన్నెప్పటికీ మర్చిపోను విజయ్. నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను ఒకసారి పిలువు చాలు. అలాగే డెవిల్. వీడియో నచ్చుంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈలోపు ఇక్కడున్న ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోని చూస్తూ ఉండండి.